హే గాయస్, డైలీ రొటీన్ లైఫ్ బిగిన్స్. సో ఈరోజు చేగుంట మార్కెట్కి అయితే చేపలు అయితే తీస్తున్నారు. ఇక్కడ డాడీ అండ్ అక్కడ కైకిలోళ్ళు చేపలు తీస్తున్నారు. అదేంటో వాళ్ళు పని చేస్తే మరి నాకు ఆకలి అవుతుంది. నేనైతే వెళ్ళి టిఫిన్ కొట్టేశాను. టిఫిన్ కొట్టేసినాక డాడీ కాల్ చేసి పెద్ద చేప పడ్డది, దా చూద్దుదా అంటే నేను జెట్ స్పీడ్లో వెళ్ళిపోయి మరి చూసేసరికి అది చేప కాదు, అమ్మ బాబోయ్, గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. నేను పెద్ద చేప అంటే పెద్ద బొచ్చెన, పెద్ద బంగారు తీయన అనుకున్నా. చూసేసరికి పెద్ద పాము ఇది, అమ్మ బాబోయ్. అది పెంజర్నంట గాయస్. అది మా డాడీని అడిగిన ఏం పాము అంటే పెంజర్నంట. చూడురు ఒకసారి ఎట్లుందో అది. లేదన్న ఒక 15-16 కేజీస్ పక్క ఉంటుంది. మీరు చూడు దానికి కాట్లు చూడురి, 15-16 కేజీస్ పక్క ఉంటుంది. ఇది ఫిషర్ మ్యాన్స్ లైఫ్ అంటే ఈజీ కాదు గాయస్. ఇటువంటి ఎన్నో అడ్డంకులు ఎన్నో వస్తాయి, చూసుకుంటూ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ఫిషింగ్ బిజినెస్ కూడా రిస్కీ గాయస్. చూడండి, ఇప్పుడు కైకిలోలను పెట్టి వాళ్ళు లేపిస్తే వాళ్ళు గడ్డకి ఎక్కేదాకా కూడా టెన్షనే. మీరు చూడండి, అది మామూలు హైట్ లేదు, ఈవెన్ దొడ్డుకు కూడా ఉంది. మళ్ళీ అది మనుషుల్ని తింటదంట గాయస్. అంత డేంజర్ ఈ పాము. పెంజర్ అంట దీని పేరు. మనుషుల్ని తింటదంట అది. అంటే ఇట్లా మింగేస్తుందంట. అంత పెద్దగా ఉంటుంది దాని నోరు. చూసి చిన్నగా ఉంది కానీ అది ఇట్లా నోరు తెరిచినప్పుడు మాత్రం పెద్దగా వస్తుందంట. దీని పేరు పెంజరా. అది చచ్చిపోయిందని తెలిసినాక కూడా నాకు దాని దగ్గరుండి వీడియో తీయాలంటే భయం అవుతుంది దాన్ని చూస్తేనే. ఈ వీడియోలో మీకు ఇక్కడ కరెక్ట్గా క్లారిటీ కనిపిస్తుంది. చూడండి గైస్, మీరు హైట్ ఎంత హైట్ ఉందనేది మీకు క్లారిటీ కనిపిస్తుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. దాన్ని అయితే బైక్ కట్టుకొని తీసుకెళ్ళి అక్కడెక్కడనో పడేసిర్రు. సో ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మరి బాయ్.